హలో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ ఈ రోజు అయితే మరైన్ డ్రైవ్కి వెళ్ళిపోబోతున్నాం. మరైన్ డ్రైవ్ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా? మన వైజాగ్కి ఎలా అయితే ఆర్కే బీచ్ ఉందో, అలాగే బీవిల్ వరకు ఎలా అయితే బీబ్లీ బీచ్ ఉందో, అలాగే మన ముంబైలోని మరైన్ డ్రైవ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో దానికి మెయిన్ జంక్షన్ వచ్చేసి ఇదే చర్చ్ గేట్. అండ్ ఇదే జంక్షన్ నుంచి కొంచెం ముందు చూస్తే మనకి వాన్ఖడే స్టేడియం ఉంటుంది. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మరైన్ డ్రైవ్ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ముంబైలో ఉన్నాం, మరైన్ డ్రైవ్ దగ్గర ఉన్నాం. అండ్ చూడండి, సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి మరైన్ డ్రైవ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ కూర్చోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, లైక్ వీడియోస్ ఏమైనా సరే. బట్ మనం బీచ్ లోకి వెళ్ళాం, బికాస్ ఇక్కడ మనకి ఏంటంటే చాలా లోతు ఉంటుంది. సో మనకి ఎలా ఉండదు. జస్ట్ ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీకు వ్యూ చాలా బాగుంటుంది. అండ్ వర్షంలో ఎక్కువగా వెళ్ళడానికి అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. నైట్ టైం అయితే మస్ట్ అండ్ షుడ్ గా మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేనైతే ఈరోజు నైట్ వరకు ఇక్కడే స్టే చేశాను. సో దాంతోపాటు మిగిలిన లొకేషన్స్ కూడా కవర్ చేశాను అనమాట ఈలోపు. సో మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ అంతా కూడా, చెట్లు అండ్ బీచ్. ఆ వర్షానికి చాలా బాగుంది ఇదంతా కూడా. Few moments later. ఆ వెంటనే మనమైతే వచ్చేసాం మనకి ముంబైలో ఉన్న అతి పెద్ద తాజ్ హోటల్ కి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, రాజుల కాలం నాటి కట్టిన దానిలా ఉంటుంది ఇదంతా కూడా చూడటానికి. సో దీని యొక్క గొప్పతనం కూడా అదే అనమాట. మీరు కూడా చూడండి మొత్తం అంతా ఎంత ఉందో. అండ్ చూడండి, ఎంట్రన్స్ నుంచి కూడా మనం ఒకసారి చూద్దాం. ఎంత రాయల్ లుక్ ఉందంటే ఇదంతా కూడా. ఇందులో స్పెండ్ చేయాలంటే చాలా డబ్బులు ఉండాలి. సో దట్ మనం జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఎంత లగ్జరీగా ఎంత బాగుందో ఇదంతా కూడా. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఆటోస్ అనేవి కనబడవు, అన్ని కూడా ట్యాక్స్ అండ్ క్యాబ్స్ మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి, తాజ్ హోటల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంది. ఇక్కడ మనకి ఫుడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇలాగా గేట్ వే ఆఫ్ ఇండియా అనేసి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకి కింగ్ జార్జ్ 5 ఇండియాకి ఫస్ట్ టైం వచ్చినందుకు గాను అతని జ్ఞాపకార్థం కట్టించారు. సో ఇక్కడ చూడండి, మీకు గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ అనేది కూడా రెండు ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటాయి. గేట్ వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడే మనకి సముద్రం కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకైతే ఇంట్రెస్టింగ్ గా ఒక పడవ కనిపించింది. నేను ఏంటి అని చెప్పి అడిగాను. సో ఇది బోట్ రైడ్ ఉంటుందంట ఇక్కడ. సో నేను కూడా ఒకసారి ట్రైల్ వేసేద్దాం అని చెప్పి వెళ్ళాను, నేను నా ఫ్రెండ్ కూడా. నేనేదో కొంచెం ముందుకు తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. బట్ ఇతను చూడండి ఫ్రెండ్స్, సముద్రం మధ్య వరకు తీసుకొని వెళ్ళాడు. నిజంగా ఇదైతే ఒక అడ్వెంచరస్ రైడ్ అని చెప్పుకోవచ్చు. మీరులో ఎవరైనా సరే మరైన్ డ్రైవ్ కానీ అండ్ మనకి ఇలా గేట్ వే ఆఫ్ ఇండియా విజిట్ అయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకి నేవల్ బేస్ యొక్క మెయిన్ కమాండర్ సెంటర్ అంట. అది కూడా సముద్రం మధ్యలో ఉంది. చూసారా ఫ్రెండ్స్, మన నేవీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మన కోసం. అండ్ ఇది చూడండి, రిటర్న్ వస్తున్నప్పుడు మనకి సిటీ అనమాట. సముద్రం నుంచి సిటీ ఎలా కనిపిస్తుందో చూడండి. అంత పెద్ద ముంబై సిటీ కూడా మనకి ఎంత చిన్నదిగా కనిపిస్తున్నాయో, బిల్డింగ్స్ అవన్నీ కూడా అంత దూరం వరకు తీసుకొని వెళ్ళారు. అండ్ ఇక్కడి నుంచి చూడండి మనకి గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ మనకి తాజ్ హోటల్ ఎలా కనిపిస్తుందో దాని యొక్క లుక్ చూడండి. చాలా బాగుంది. నాకైతే ఇది చూడండి ఎంత బాగుందో ఈ మొత్తం అంతా కూడా. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.